తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పల్లె బంధం. ఈ కథ మన తెలుగు కథలు .కామ్లో ప్రచురితమయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి నమస్తే మేడం అన్నాడు. నేను తలూపి ట్యాక్సీ వచ్చిందా అని అడిగాను. "ఆ, ట్యాక్సీ రెడీగా ఉంది మేడం" అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈలోగా ఒక కానిస్టేబుల్ సెల్యూట్ చేసి నా పక్కనే ఉన్న ట్రాలీ సూట్ కేసు నెమ్మదిగా తీసుకుని ట్యాక్సీ దగ్గరికి నడిచాడు. నేను 4 అడుగులు వేసి ట్యాక్సీ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి ట్యాక్సీ ఎక్కి పోనిమ్మన్నాను. అప్పటికే కానిస్టేబుల్ నా సూట్ కేసు ట్యాక్సీ లోపల పెట్టాడు. నేను రిలాక్స్గా వెనక్కి వాలాను. నా మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఎప్పుడెప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు చేరుకుంటానా, నా స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటానా అని చాలా ఆతృతగా ఉంది. అవును, అమ్మమ్మ గారి ఊరు 3 కమలాల పల్లె వచ్చి 3 దశాబ్దాలయ్యింది. నా ఆలోచనలు గతంలోకి పయనించాయి. మాది శివపురం. నాన్న స్కూల్ టీచర్. చదువు చెప్పడమే కాకుండా హోమియో వైద్యం చేస్తూ గ్రామంలో అందరికీ ఆప్తుడు మా నాన్న. అమ్మ గృహిణి. నేను ఒక్కతినే సంతానం. అందువల్ల నన్ను చాలా గారంగా పెంచారు. అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాలంటే పెరవల వరకు బస్సు మీద వచ్చి అక్కడి నుంచి గుర్రబండి ఎక్కి వెళ్ళాలి. గుర్రబండి ప్రయాణం నాకు చాలా ఇష్టం. రోడ్డు మీద గుర్రం పరిగెడుతుంటే వచ్చే చప్పుడు, బండి తోలేవాడు పాడే జానపద పాటలు నాకు మరీ ఇష్టం. అంతేకాదు, గుర్రబండి వెళ్తున్నప్పుడు బండివాడు చెర్నాకోల బండి చక్రంలో పెట్టి టకటకటకమని చప్పుడు చేసేవాడు. ఆ ధ్వని చాలా గమ్మత్తుగా ఉండేది. స్కూలుకి సెలవులు ఇవ్వగానే మామయ్య వచ్చి నన్ను అమ్మమ్మ గారి ఊరు తీసుకువెళ్ళేవాడు. అమ్మా నాన్న పండుగ రోజు ఉదయమే వచ్చేవారు. అమ్మమ్మ గారి ఇంటి పక్కనే శివాలయం ఉంది. నేను ఉదయమే లేచి గుడిలో ఉన్న దేవకాంచనం పూలు, నందివర్ధనం పూలు కోసి పూజారి గారికి ఇచ్చేదాన్ని. ఆయన నా చేయి చూసి, "నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తావురా అమ్ముడు" అని అనేవారు. అమ్మమ్మ గారి ఇంటి పక్కనే చాలా పెద్ద నుయ్యి ఉంది. ఆ వీధిలో అందరూ ఆ నూతి నీళ్ళే వాడుకునేవారు. అమ్మమ్మ మడి కట్టుకుని నూతి దగ్గరకు రాగానే నీళ్లు తోడుకునేవాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయేవారు. అమ్మమ్మ బిందె నిండా నీళ్లు పట్టుకుని వెళ్ళాక మళ్ళీ వాళ్ళు అప్పుడు నీళ్లు తోడుకునేవారు. సోమయాజులు గారి భార్య అని అమ్మమ్మ అంటే వాళ్ళందరికీ చాలా గౌరవం. నేను ఉదయమే పాలు తాగాక పోస్ట్ మాస్టర్ అమ్మాయి కాత్యాయని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఆడుకోవడానికి. వైదేహి, రమణి, మాధవి అక్కడికే వచ్చేవారు. అందరం కలిసి చింతపిక్కలాట, పచ్చీసు, వైకుంఠపాడి ఆడుకునేవాళ్ళం. అప్పుడప్పుడు వైదేహి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆడుకునేవాళ్ళం. వాళ్ళు వాళ్ళ స్కూలు విశేషాలు చెబితే నేను మా స్కూల్లో సంగతులు ఎంతో గొప్పగా చెప్పేదాన్ని. నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మమ్మ నన్ను తెల్లవారుజామునే గోదావరి స్నానానికి తీసుకువెళ్ళేది. గోదావరిలో స్నానాలయ్యాక పొద్దున్నే కనిపించే పెద్ద సూర్యబింబం నాకు చాలా సంతోషం కలిగించేది. శివపురం వచ్చాక ఆ సూర్యోదయం గురించి నా స్నేహితులకి చాలా గొప్పగా చెప్పేదాన్ని. కాత్యాయని వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టారు. ఆయన టపా పంపేటప్పుడు ఉత్తరాల మీద ముద్రలు కొట్టేవారు. అప్పుడప్పుడు కాత్యాయని ఆ పని చేసేది. దేవుడి గుడిలో ఉండే స్తంభంలా ఉన్న చెక్క పుల్లకి చివర ఉండే అక్షరాలు కవర్ల మీద, కార్డుల మీద నల్ల రంగులో ముద్రలు పడేవి. నేను 2, 3 సార్లు అలా కవర్ల మీద, కార్డుల మీద ముద్రలు కొట్టేదాన్ని. ఆ పని చాలా గమ్మత్తుగా ఉండేది. ప్రతి పండుగకు అమ్మమ్మ నాకు పట్టుపరికిణి కుట్టించేది. కాత్యాయని వాళ్ళ ఎదురింటి అరుగు మీద భద్రాద్రి అనే దర్జీ ఉండేవాడు. అతనే ఆ 4 వీధుల వారికి బట్టలు కుట్టేవాడు. నేను కాత్యాయని రోజు వెళ్ళి "కొత్త బట్టలు ఎప్పుడిస్తావు?" అని అతన్ని అడిగేవాళ్ళం. భద్రాద్రి విసుక్కోకుండా "రేపిస్తానమ్మాయి గారు" అని నవ్వుతూ చెప్పేవాడు. రోజూ
మాకు ఇదొక ఆటగా ఉండేది. సెలవులు ఇవ్వడం వలన స్కూలు మైదానం ఖాళీగా ఉండేది. పిల్లలందరం అక్కడ చేరి దాగుడుమూతలు ఆడుకునేవాళ్ళం. మేరీ ఒక పెద్ద ఇనుప మేకు తెచ్చేది. దానితో నేను స్కూలు గంట గణగణగణ కొట్టేదాన్ని. పక్కనే పాకలో ఉండే ప్యూన్ రంగయ్య వచ్చి మమ్మల్ని కేకలేసి పట్టుకోవడానికి ప్రయత్నించేవాడు. అతనికి దొరకకుండా పారిపోయేవాళ్ళం. అవన్నీ గుర్తుకు వచ్చి నా పెదవులపై నవ్వు వెలిసింది. మేడం, ఊళ్ళోకొచ్చాం. మీరు ఎటు వెళ్ళాలో చెబితే నెమ్మదిగా అడిగాడు డ్రైవరు. ఆ! కొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కకు వెళ్ళగానే శివాలయం వస్తుంది. దాని పక్కనే ఆపు అన్నాను నేను. 2 నిమిషాల్లో అమ్మమ్మ ఇంటి ముందు ఆగింది టాక్సీ. మావయ్య బయటకొచ్చి "రా లక్ష్మి" అంటూ ఆహ్వానించారు. టాక్సీ దిగి లోపలికి రాగానే అత్తయ్య నవ్వుతూ ఎదురొచ్చి "బాగున్నావా లక్ష్మి" అని ఆప్యాయంగా పలకరించింది. డ్రైవరు సూట్‌కేస్ లోపల పెట్టగానే అతనికి డబ్బులిచ్చి పంపించేశాను. అత్తయ్య కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది. "మావయ్య, మా స్నేహితుల విశేషాలేమిటి?" అడిగాను నేను. "వైదేహి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందమ్మా. 4 ఏళ్లకోసారి వస్తుంది. రమణికి వాళ్ళ మావయ్యతోనే పెళ్లి జరిగింది. ఈ ఊళ్ళోనే ఉంటోంది. కాత్యాయనికి కూడా పెళ్లి అయింది. ఆమెకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి ఎంఏ చదివి తణుకు ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేస్తోంది. రెండో అమ్మాయి పెనుగొండ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. కాత్యాయని భర్త తణుకులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం తక్కువ, పని ఎక్కువ. కాత్యాయని పెరవల్లోని కాన్వెంట్‌లో టీచర్‌గా చేస్తోంది. కుటుంబం కోసం కాత్యాయని చాలా కష్టపడుతోందమ్మా" అన్నాడు మావయ్య. నా మనసు ఒకసారి బాధగా మూలిగింది. అత్తయ్య ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి కాత్యాయని ఇంటికి వెళ్ళాను. పాత పెంకుటిల్లు స్థానంలో చిన్న డాబా ఉంది. "కాత్యాయిని" అని గట్టిగా పిలిచాను. లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి గేటు తీసి "లోపలికి రండి" అని చెప్పింది. హాలులో కుర్చీలో కూర్చున్నాను. లోపల నుంచి కాత్యాయని వచ్చింది. పచ్చని మేని ఛాయతో మెరిసిపోతూ పుష్టిగా ఉండే కాత్యాయని కొద్దిగా సన్నబడింది. నన్ను గుర్తుపట్టలేదు. "మీరు" అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. "ఏమే జాంపండు, ఎలా ఉన్నావు?" అన్నాను నేను. వెంటనే ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది. "ఏయ్ లక్ష్మి, ఎప్పుడొచ్చావే?" అంటూ నా చేతులు పట్టుకొని అడిగింది. "ఆ! ఓ గంటయింది" అన్నాను నవ్వుతూ. పిల్లలిద్దరిని పిలిచి, "ఇది మా పెద్దమ్మాయి శివాణి. తణుకులో లెక్చరర్‌గా చేస్తోంది. ఇది రెండో అమ్మాయి పావని. ఎంబీఏ చదువుతోంది. ఈవిడ లక్ష్మి, నా బాల్య స్నేహితురాలు" అంది కాత్యాయని. ఇద్దరూ నాకు నమస్తే చెప్పారు. గేటు తీసిన అమ్మాయే పెద్దమ్మాయిగా గుర్తించాను. ఇద్దరూ చక్కగా ఉన్నారు. కాసేపుండి లోపలికి వెళ్లారు పిల్లలు. "ఆ! లక్ష్మి, నీ గురించి చెప్పు. మీ మావయ్యని ఎప్పుడడిగినా చెన్నైలో ఉంటుందని చెప్పారు గానీ, పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదు" అంది కాత్యాయని. నేను నా 10వ తరగతి పూర్తి కాగానే నాన్నగారికి చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయింది. తర్వాత నా చదువు, ఉద్యోగం, పెళ్లి అన్నీ అక్కడే. మా వారు, నేను గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాం. నాకు ఇద్దరు అబ్బాయిలే. పెద్దవాడికి పెళ్ళయి అమెరికాలో ఉంటున్నాడు. చిన్నాడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇది నా సంగతి. మరి నీ విషయం? అంటూ కాత్యాయని బుగ్గ పట్టుకుని సాగదీశాను. అబ్బబ్బా! చిన్నప్పటి నుంచి ఉన్న నీ అలవాటు ఇంకా పోలేదా? అంటూ సుతారంగా విసుక్కుంది కాత్యాయని. నేను గట్టిగా నవ్వేశాను. మా వారు తణుకులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నేను పెరవల్లోని కాన్వెంట్‌లో టీచర్‌గా చేస్తున్నాను. ఆ! వైదేహి కూడా అమెరికాలో ఉంటోంది. రమణ ఇక్కడే ఉంది. అవతల వీధే వాళ్ళ అత్తిల్లు అంది నవ్వుతూ. ఓహ్! బాగుంది. ప్రయాణాల ఖర్చులు లేవనమాట అన్నాను నేను నవ్వుతూ. శివాణి కాఫీ తీసుకొచ్చింది. నేను మొదటి గుక్క తాగి చాలా బాగుంది శివాణి అన్నాను మెచ్చుకోలుగా. బదులుగా చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. చాలా సేపు చిన్ననాటి కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నాం ఇద్దరం. సాయంత్రం రమణ ఇంటికి వెళ్దాం అని చెప్పి మావయ్య ఇంటికొచ్చేశాను. అత్తయ్య కొసరు కొసరు వడ్డించగా సుష్టిగా భోంచేశాను. గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళి పక్క మీద వాలగానే నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి కాత్యాయని, అత్తయ్య మాట్లాడుకోవడం వినిపించింది. హాల్లోకి వచ్చి కాత్యాయనితో "ఎంతసేపయింది నువ్వొచ్చి" అన్నాను.
ఆ! ఇప్పుడే 10 నిమిషాలయింది అంది కాత్యాయని. లోపలికి వెళ్ళి అత్తయ్య మా ఇద్దరికీ పకోడీలు తెచ్చింది. అవి తినేసి రమణి ఇంటికి వెళ్ళాం. రమణి నన్ను గుర్తుపట్టలేదు. కాత్యాయని చెప్పింది, "మన ఫ్రెండ్ లక్ష్మి" అని. ముగ్గురం చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నాం. రమణికి కూడా ఇద్దరు ఆడపిల్లలే. పెళ్ళిళ్ళయిపోయాయి అని చెప్పింది రమణి. "మీరీ గుర్తుందా?" అడిగింది రమణి. "ఆ! గుర్తుంది" అన్నట్టు తల ఊపాను. తను పెరవల హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. వాళ్ళమ్మాయి తణుకు ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. బాక్సింగ్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆనందంగా చెప్పింది రమణి. నాకు కూడా చాలా సంతోషం కలిగింది. కాసేపుండి ముగ్గురం నడుచుకుంటూ మేరీ ఇంటికి వెళ్ళాం. రామ్ మందిరం దగ్గర ఉన్న జనం మాకేసి ఆసక్తిగా చూడడం నేను గమనించాను. అంబేద్కర్ బొమ్మ వెనకున్న డాబా ముందు ఆగాము. రమణి మేరీ అని పిలిచింది. మేరీ బయటకొచ్చి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళింది. ఇల్లు చాలా నీట్‌గా ఉంది. మేరీ కూడా నన్ను గుర్తుపట్టలేదు. రమణి చెప్పింది, "సోమయాజుల తాతయ్య గారి మనవరాలు లక్ష్మి" అని. మేరీ వెంటనే నా చెయ్యి పట్టుకుని, "బాగున్నావా లక్ష్మి? నేను పెద్ద ఇనప మేకు తెస్తే నువ్వు దాంతో స్కూలు గంట కొట్టేసేదానివి. రంగయ్య వస్తే పారిపోయేవాళ్ళం" అంది నవ్వుతూ. అది తలుచుకుని నేను గట్టిగా నవ్వాను. ఇద్దరికీ కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి ఆనందంతో. "ఆ! మేరీ మీ అమ్మాయి బాక్సింగ్‌లో ఫస్ట్ వచ్చిందటగా ఓసారి పిలు" అన్నాను. కూతురిని పిలిచి పరిచయం చేసింది మేరీ. "ఆ! ఈ ఆంటీలిద్దరూ నీకు తెలుసుగా? ఈమె లక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు. చెన్నైలో ఉంటోంది" అని చెప్పింది. రోజీ నాకు నమస్కారం చేసింది. తనని దగ్గరగా రమ్మని సైగ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి, "త్వరలోనే నేషనల్ లెవెల్‌లో కూడా ఫస్ట్ రావాలి" అని అభినందించాను. థాంక్స్ చెప్పి లోపలికి వెళ్లి మా ముగ్గురికి బిస్కెట్లు తెచ్చింది రోజీ. గతంలో ఊళ్ళోకి బస్సు వచ్చేదని, 2 ఏళ్ల నుంచి బస్సు రావడం లేదని, గ్రామంలో అందరూ ఆటోల మీదే ప్రయాణం చేస్తున్నారని, ఆడపిల్లలు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆటోలో వస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పింది మేరీ. 3 కమలాల పల్లెకి పెరవలి 4 కిలోమీటర్లు. తణుకు 10 కిలోమీటర్లు. రాత్రిళ్ళు తణుకు నుంచి వచ్చేటప్పుడు మహిళలు, విద్యార్థినులు ఆటో వాళ్ళ వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సొస్తోందని రమణి కూడా చెప్పింది. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. "ఆ! రమణి, నువ్వు డ్వాక్రా లీడరు అని కాచేయని చెప్పింది. రేపు రామ మందిరం దగ్గర చిన్న మీటింగ్ పెడదాం. మహిళలతో కాసేపు మాట్లాడాలని ఉంది. ఆ ఏర్పాటు చేయగలవా?" అడిగాను నేను. "అలాగే" అంది రమణి. కాసేపుండి ముగ్గురం బయలుదేరి వచ్చేశాం. రమణి, కాత్యాయిని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను మావయ్య ఇంటికొచ్చాను. ఆటో వాళ్ళ గురించి మావయ్యనడిగాను. "అవునమ్మా! ఊళ్ళో ఆటో వాళ్ళ వలన పెద్ద ఇబ్బంది లేదు. పొరుగురు నుంచి వచ్చే ఆటో వాళ్ళ వలననే సమస్యలు వస్తున్నాయి. వాళ్ళ మాటలు, వెకిలి చేష్టలు ఎక్కువగా ఉంటున్నాయి. 1, 2 సార్లు ఊళ్ళో వాళ్ళు ఆటో వాళ్లకు దేశశుద్ధి చేశారు. అయితే వాళ్ళకి కుల సంఘాలు, యూనియన్‌లు ఉన్నాయి. వాళ్ళు తిరిగి ఊళ్ళో వారి మీదే కేసులు పెట్టారు. గొడవ పెద్దదై చివరికి పోలీసులు రాజీ చేశారు." మావయ్య మాటలు విని నిట్టూర్చాను. ప్రతిదానికి కులాన్ని ఆయుధంగా తీసుకుని రెచ్చిపోవడం బాధ కలిగించింది. అవినీతిపరుడైన అధికారి మీద చర్య తీసుకుంటే వాళ్ళ కులానికి చెందిన వారు ధర్నాలు చేస్తారు. ఒక ప్రజాప్రతినిధి ఏదైనా స్కామ్‌లో ఇరుక్కుంటే అతని మీద ఎంక్వైరీ వేసినా ఆ కులానికి చెందిన వారు కూడా ధర్నాలు చేస్తారు అతనికి అనుకూలంగా. తమ వర్గానికి చెందిన వ్యక్తి తప్పు చేశాడన్న ఆలోచన వారికి ఉండదు. తమ వాడిని కాపాడుకోవాలన్నదే వారి ధ్యేయం. ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తేనే తప్ప దీనికి పరిష్కారం ఉండదు అని భావించాను. రాత్రి భోజనం చేసి మా వారితో మాట్లాడి ఆలస్యంగా నిద్రపోయాను. పొద్దున్నే కాచేయంతో కలిసి గోదావరి స్నానానికి వెళ్ళాను. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది, "బంగారు, ఇది బ్రహ్మగుండ క్షేత్రం అమ్మా. ఇక్కడ ఒక్కసారి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి" అని. గోదావరిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇద్దరం స్నానాలు చేసి సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాం. టీవీలో వచ్చిన న్యూస్ చూసి మావయ్య, అత్తయ్య నన్ను అభినందించారు. శ్రీవారు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కి ఫోన్ చేసి
సాయంత్రం మా ఊళ్ళో మీటింగ్ ఉంది రావాలని చెప్పాను. ఆయన అలాగే వస్తానని చెప్పారు. నేను ఇక్కడికి వస్తున్నట్లుగా తూర్పుగోదావరి ఎస్పీకి, పశ్చిమ గోదావరి ఎస్పీకి 2 రోజులు ముందుగానే మెసేజ్ పంపాను. సాయంత్రం మావయ్యని తీసుకొని రామమందిరం దగ్గరికి వెళ్ళాను. చాలామంది మహిళలొచ్చారు. కాత్యాయని మైక్ తీసుకొని, మా చిన్ననాటి స్నేహితురాలు, సోమయాజుల తాతయ్య గారి మనవరాలు, మన రామచంద్ర మేస్టారి మేనకోడలు లక్ష్మి. వీరు చెన్నై నుంచొచ్చారు. మీకు 4 విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు. మీరు శ్రద్ధగా వినండి అని చెప్పింది. నేను మైక్ తీసుకొని మాట్లాడదామనుకునేసరికి సైరన్ వేసుకుంటూ పోలీస్ జీపు, దాని వెనకే తెల్లని వ్యాన్ వచ్చి ఆగాయి. వ్యాన్‌లోంచి ఎస్పీ దిగి నాకు విష్ చేశారు. నేను ఆయన్ని వేదిక మీదకి రమ్మని ఆహ్వానించాను. ఎస్పీ వచ్చి నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. సభలో ఉన్నవారు ఆశ్చర్యంగా నాకేసి చూస్తున్నారు. నేను నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాను. అందరికీ నమస్కారం. మన పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర సమరయోధుల ఖిల్లా అని పేరు పొందినది. అన్ని రంగాల్లోనూ మన జిల్లా వారు ముందున్నారు. మహాత్మా గాంధీకి తన బంగారాన్ని అంతా ఇచ్చిన సమరయోధురాలు మాగంటి అన్నపూర్ణాదేవి. గవర్నర్‌గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన విఎస్ రమాదేవి, అధ్యాత్మ రామాయణానికి సంగీత, నృత్య సొగసులద్దిన సరిదే మాణిక్యమ్మ, అభ్యుదయ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ వంటి మహిళా రత్నాలు మన జిల్లా వారే. మన పక్కనే ఉన్న మార్టేరుకు చెందిన సత్యగీత పరుగుల రాణిగా పేర్గాంచి అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఎన్నో పతకాలు సాధించి మన దేశ గౌరవాన్ని ఇనుమడింపు చేసింది. అంతెందుకు, మన గ్రామానికి చెందిన మేరీ కుమార్తె రోజీ బాక్సింగ్‌లో రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి మనిషిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. దాన్ని సమాజానికి, దేశానికి ఉపయోగపడేటట్లు మనం మలుచుకోవాలి. మారుతున్న కాలంతో మనము మారాలి. మన చదువుతో పాటు కంప్యూటర్ నాలెడ్జి తప్పనిసరి. మన గ్రామం ఆడపిల్లలు తణుకు వెళ్లి నేర్చుకుంటూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. అందుకే మన గ్రామంలోనే ఒక ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటరు మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నాను. వారం రోజుల్లో అది ప్రారంభం అవుతుంది. కాత్యాయిని, రమణి దాని బాధ్యతలు చూస్తారు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు అని కూర్చున్నాను. ఆయన లేచి, మీ అందరికీ నమస్కారం. ఎంతోమంది మహానుభావులు జన్మించిన ఈ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహిళా చైతన్యమే దేశ చైతన్యంగా నేను బలంగా నమ్ముతాను. ముందుగా మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలరు. మన ధైర్యమే మనకు రక్ష. మేడం ఆటో వాళ్ళ గురించి చెప్పారు. 2 రోజుల్లో పెరవల్లోనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆటో వాళ్ళతో మీటింగ్ పెట్టి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. అప్పుడు మారకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మేడం ఝాన్సీ లక్ష్మి గారు చెన్నైలో ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. నాకంటే చాలా పెద్ద అధికారి. కరోనా కష్టకాలంలోనూ, చెన్నైలో వచ్చిన వరదల విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు మేడం గారు ఎంతో సేవ చేశారు. తమిళనాడు ప్రభుత్వం వారు మేడం గారిని ఉత్తమ మహిళా సేవారత్న అవార్డుకి ఈరోజే ఎంపిక చేశారు. వారికి నా అభినందనలు అని సబ్ ఇన్స్పెక్టర్ అందించిన ఫ్లవర్ బొకే నాకు ఇచ్చి సెల్యూట్ చేశారు ఎస్పీ. తర్వాత మేరీ కూతురు రోజీని వేదిక మీదకి పిలిపించి కాత్యాయిన్ ఆమెని ఎస్పీకి పరిచయం చేసింది. ఎస్పీ రోజీని శాలువా కప్పి సన్మానించారు. నేను 25,000 రోజీకిచ్చాను. మావయ్య 10,000, రమణి భర్త రామకృష్ణ 10,000, సూపరింటెండెంట్ గారు 5,000 ఇచ్చారు. 80 ఏళ్ల వయసులో కూడా స్కూటర్ మీద తిరుగుతూ ఊళ్ళో అందరికీ వైద్యం చేస్తూ అందరూ రొక్కయ్య గారు అని ఆప్యాయంగా పిలిచే డాక్టర్ రుక్మిణీనాథ శాస్త్రి తన మెడలోని 2 కాసుల బంగారు గొలుసు తీసి రోజీ మెడలో వేశారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. కాసేపుండి సూపరింటెండెంట్ గారు వెళ్ళిపోయారు. కాత్యాయిని, రమణి, మేరీ నా వైపు బెరుకు బెరుకుగా చూస్తున్నారు. నేనే వాళ్ళ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాను. నా ఉద్యోగం గురించి చెబితే మీరు ఇలా దూరంగా ఉంటారనే నేను చెప్పలేదు అన్నాను నవ్వుతూ.
అప్పుడు వాళ్ళు నాతో కూడా శృతి కలిపారు. నేను చెన్నై వెళ్ళగానే కంప్యూటర్లు, లేడీ టీచర్‌ని పంపుతాను. మీరు జాగ్రత్తగా ఇక్కడ సెంటర్ నడపండి. ఖర్చంతా నేనే భరిస్తాను అని వాళ్ళకి చెప్పాను. అందరం ఇళ్ళకి వెళ్ళాం. నేను మా శ్రీవారితో రాత్రి మాట్లాడి ఒక నిర్ణయానికొచ్చాను. నేను వెంటనే కాత్యాయని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాత్యాయనికి మా రెండో అబ్బాయి ఫోటో చూపించాను. చూడు కాత్యాయని, వీడికి సంబంధాలు చూస్తున్నాను. మీ పెద్దమ్మాయి శివాని నాకు బాగా నచ్చింది. మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుందని భావిస్తున్నాను. ఈ పల్లెతో నా బంధం మరింత బలపడాలని నా కోరిక. నువ్వు కూడా మీ వాళ్ళతో ఆలోచించి చెప్పు. రేపు ఉదయమే నా ప్రయాణం అని ఫోటో ఆమె చేతిలో పెట్టి ఇంటికొచ్చేశాను. ఆ రాత్రి నాకు కలత నిద్రే అయ్యింది. మర్నాడు ఉదయం నేను బయలుదేరే సమయానికి కాత్యాయిని వాళ్ళ ఆయన వచ్చారు. ఈ సంబంధం కలుపుకోవడం తమకిష్టమేనని నాకు చెప్పారు. నేను, మావయ్య, అత్తయ్య అందరం సంతోషించాం. అమ్మడు, ఈ పల్లెతో బంధాన్ని వదులుకోకురా అన్న అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. నా పెదవులపై దరహాస కుసుమం విరిసింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.